మేడం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఆపిచ్చేసినామని అంటారు కదా! బనకచెర్ల ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కాదమ్మా, తెలంగాణకు వచ్చే నష్టం అది. మేడం తెలంగాణకి ఏం ఇప్పుడు ఏం మరి నష్టపోతారు మొత్తం మేడం? వాళ్ళు మున్న నీళ్ళన్ని తరలించుకొని పోతుంటే మనం కామ్గా కూర్చుందాం. ఇప్పుడే అంటే నీళ్ళేమో ఆంధ్రాకు ఇస్తున్నాము అని. మరి ఆ నీళ్ళు ఇచ్చేద్దామంటే చెప్పండి, మరి అందరూ ఒప్పందం 4 కోట్ల మంది జనాభా ఒప్పందం అయితే మాకు లేకున్నా సరే, ఎండిపోయిన భూములైనా సరే, బీడులు బారిన భూములైనా సరే, పంట పండకున్నా సరే, ఇంకా ఇంకా రాబోయే కాలం ఇంకా జనాభా సంఖ్య పెరుగుతుంది, ఇంకా వాటర్ నీడ్ ఎక్కువ అవుతుంది. అయినా కానీ మనకు అవసరం లేదు, పక్క రాష్ట్రానికి ఇచ్చేద్దాము, వాళ్ళు అక్కడ కట్టేసుకుంటే మనకు వచ్చేటటువంటి ప్రమాదాన్ని పర్వాలేదు, ఎంత ప్రమాదాన్నైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆంధ్ర నీళ్ళు కాకుండా అదనంగా నీళ్ళు ఇచ్చేద్దాము అని అనుకుంటే అందరూ ఒప్పుకుంటే నేనేం చేయలేను దాన్ని. మేడం కేటీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సోకుల రాయుడు. కేసీఆర్ గారి గురించి అందరూ తెలిసిందే కదా, ఫామ్ హౌస్, కుంభకర్ణునికి తక్కువ, ఇంకేమంటారు ఇక. మేడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1.5 year 2 years దగ్గర అవుతుంది, 1.5 year అయింది. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటురా? 75% ఏమో నెరవేర్చు. క్లియర్ కట్గా అన్నీ తెలుసు, అన్ని ఎన్నోసార్లు ఇదివరకు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా. గవర్నమెంట్ మొదలుపెట్టిన 48 గంటల లోపలనే ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, దాని తర్వాత మహిళా సాధికారత కోసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయడం కోసం వడ్డీ లేని రుణాలను ఇస్తూ వాళ్ళకే అన్ని సంస్థల నిర్మాణం చేయడం, అంటే అన్ని రంగాలలో వాళ్ళకే ప్రావీణ్యతనిచ్చి వాళ్ళకే అన్నీ ఇస్తున్నటువంటి మా ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తోంది, 500K గ్యాస్ ఇస్తోంది, సన్న బియ్యం ఇస్తోంది, 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది, మొన్న 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసింది. ఈరోజు కొత్త రేషన్ కార్డులు 4.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది. 4.5 లక్షల ఇండ్లను సంవత్సర కాలంలో 4.5 లక్షల ఇండ్లను పూర్తి చేసి ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లానే 60,000 ఉద్యోగాలను ఇచ్చింది. ఈరోజు RRR ఔటర్ రింగ్ రోడ్ కాకుండా RRR కొత్త స్టేట్ని కొత్త 4th సిటీ 4th డెవలప్మెంట్ అనేది ప్రపంచంతోనే పోటీ పడడానికి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని కడుతోంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడుతోంది. విదేశీ పెట్టుబడులను 2,80,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకురాగలిగింది. అన్నీ డెవలప్మెంట్ చేస్తుంది. ఇది 1.5 yearలో నేను చెప్పింది. ఇంకా చిన్న చాలా పెద్దవి ఉన్నాయి. వరంగల్లో కేవలం 10 ఏళ్ళు చెప్పి మభ్యపెట్టిండు. వరంగల్ ఎయిర్పోర్టుకు అనుమతులు తీసుకొని వచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కూడా మళ్ళీ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అన్ని విధాల ప్రజలు బాగుండాలని కోరుకునేదే ప్రజాపాలన. 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంది ఈరోజు రైతుల కళ్ళల్లో. ఈరోజు వ్యవసాయ పనిముట్లకన్నిటికీ సబ్సిడీ ఇస్తోంది మా ప్రభుత్వంలో. కానీ గతంలో మీరు చేసింది ఎంత? మీరు చేసిన మోసం ఏంది? 1 సంవత్సరంన్నర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మా ప్రభుత్వం. ఇది తెలంగాణలోని వాళ్ళు 10 ఏళ్లలో చేయనటువంటి పాలన మేము 1.5 సంవత్సరంలో మీరు అప్పుల పాల ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని పోతుంది మా ప్రభుత్వం ఈరోజు.